ఈ మధ్య కాలంలో B12 లోపం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటున్నాం. ఆహార నియమాల్లో కూడా చాలా చేంజెస్. రాత్రి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడాను రొట్టెలు తినేద్దాంలే. ఇదేంటి అంటే షుగర్ పేషెంట్లు ఉండడము, బీపీ పేషెంట్లు ఇంట్లో ఉండడము, వాళ్ళకి తగిన పోషకాలు అందించే దీంట్లో ఇంటిల్లిపాది కూడాను రొట్టె తినటం, ఆ పుల్కాలు తినటం ఒక దైనందిన జీవితంలో వాళ్ళకి అలవాటైపోయింది. సో దీన్ని అసలు ఎట్లా రెక్టిఫై చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల రీత్యా ఇంచుమించు ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఫ్యామిలీస్ ఈవినింగ్ రాత్రి అయ్యేసరికి మరి రోటీ చపాతీ ఇలాంటివి తీసుకుంటున్నారమ్మా. ఇది నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే హర్షించదగ్గ విషయము, ఆమోదించదగ్గ విషయమే. కానీ తీసుకునేటువంటి విధానం సరిగ్గా ఉండట్లేదమ్మా. ఓకే. సో గోధుమ పిండితో పుల్కాలు కానీ రోటీలు కానీ తయారు చేసుకుంటున్నారు, చపాతీలు కానీ. అది కూడా పాలిష్డ్ గోధుమ పిండి అమ్మా. ఓకే. సో ఫైబర్ ఉండట్లేదు, చాలామంది తెలియదు. రెండోది ఏమంటే మైదా పిండితో చేసుకుంటున్నారు. సో అలా కాకుండా వాళ్ళ ఆరోగ్య స్పృహ మనకు అభినందించాల్సిందే, కానీ మరి ఆరోగ్యం మీద అవగాహన లేకపోవడం చేత కొంత వాళ్ళకు అవగాహన కల్పించడం చాలా చాలా మంచిదమ్మా. సో అలా కాకుండా పొట్టుతో ఉన్నటువంటి గోధుమలతో ఏదైనా చపాతీలు పుల్కాలు ఇలాంటివి చేసుకోవడం ఒకటి. అలా లేకపోతే మల్టీగ్రెయిన్ అమ్మా, గోధుమలతో పాటు మిగతా పదార్థాలన్నీ కలిపేసేసి తీసుకోవడం ఒక పద్ధతి. కాబట్టి 3-4 రకాల పదార్థాలు కలిపేసేసి దాంతో పుల్కాలు కానీ రోటీలు కానీ చపాతీలు కానీ చేసుకోవడం మంచిదమ్మా. అయితే మనకి ఇప్పుడు మార్కెట్లో మల్టీగ్రెయిన్ ఆటా అని చెప్పి దొరుకుతుంది సార్, అవి ఓకేనా? అదే అందులో కూడా అమ్మా ఫైబర్ బాగుంటే మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చమ్మా. కొన్ని కంపెనీ వాళ్ళు మంచి ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి పద్ధతులు కూడా మనకు మార్కెటైజ్ చేస్తున్నారు. కాబట్టి ఏమంటే మనం 1-2 సార్లు విచారించి వాడుకోవడం మంచిది, కానీ లేకపోతే కేవలం అడ్వర్టైజ్మెంట్ మీదనే డిపెండ్ అయిపోయి మనం అలాంటి మల్టీ గ్రెయిన్ అట్టా తీసుకొని వాడుకోవడం వల్ల కూడా అందులో కూడా ఈ మధ్యకాలంలో మరి ఈ కాంపిటేటివ్ ప్రపంచం అయిపోయింది కాబట్టిమా. సో రుచిగా ఉండాలని చెప్పేసి బాగా సున్నితంగా ఉండాలని చెప్పేసి పదార్థం ఆ కాన్సెప్ట్తో వాళ్ళ పిండి తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే పోషకాలు ఆల్మోస్ట్ నిల్ అయిపోతాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ సూక్ష్మ పోషకాలు కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి విచారించి తీసుకుంటే సరిపోతుందమ్మా. లేకపోతే కొంచెం మనం శ్రమ తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మించింది ఏం లేదు కదమ్మా. ఆరోగ్యం కోసం శ్రమ తీసుకుంటే ఓన్గా మనం తయారు చేసుకోవడం మంచిదమ్మా. ఓకే.